హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడబోయే కథ మన అందరికీ దగ్గరగా ఉన్న ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గుర. ప్రతిరోజు మనం చూసే వీడియోలు, మనకు స్ఫూర్తి ఇచ్చే మాటలు, మనం నేర్చుకునే విషయాలు ఇవన్నీ ఉండే చోటు అదే యూట్యూబ్. కానీ ఈ యూట్యూబ్ ఎప్పుడు మొదలైంది తెలుసా? ఎవరు సృష్టించారు తెలుసా? మరి ఒక చిన్న ఆలోచన ఎలా ప్రపంచాన్ని మార్చిందో వినండి. సంవత్సరం 2005. అమెరికాలోని కాలిఫోర్నియాలో ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు. చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, జావెడ్ కరీం. ఒకరోజు వీళ్లు కలిసి ఒక వీడియో షేర్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో వీడియో పంపడం చాలా కష్టం. ఇమెయిల్లో పంపలేరు, వెబ్సైట్లు ఆ సపోర్ట్ ఇవ్వవు. అప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఎందుకు మనమే ఒక సైట్ క్రియేట్ చేయకూడదు? ఎవరైనా వీడియో అప్లోడ్ చేసి ప్రపంచం అంతా చూడగలిగేలా చేస్తే ఎలా ఉంటుంది? అలా మొదలైంది ఒక కొత్త ప్రయాణం. వాళ్ళు దానికి పేరు పెట్టారు యూట్యూబ్. కొన్ని నెలల తర్వాత ఏప్రిల్ 2005, 23న జావెడ్ కరీంకి వెళ్లి ఒక చిన్న వీడియో తీయాడు. పేరు మీ అట్ ద జూ. అది కేవలం 18 సెకండ్స్ మాత్రమే. కానీ ఆ చిన్న వీడియోతోనే మొదలైంది ప్రపంచాన్ని మార్చిన కథ. మొదట్లో యూట్యూబ్ సాధారణ సైట్ లాగానే కనిపించింది. కానీ ప్రజలు దీన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎవరికైనా తమ కథ చెప్పే అవకాశం దొరికింది. ఎవరికైనా తమ ప్రతిభ చూపే వేదిక దొరికింది. వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోలు ప్రపంచం అంతా చూశారు. పాటలు, జోకులు, విద్య, ప్రేరణ అన్నీ యూట్యూబ్లో ప్రవహించాయి. ప్రతిరోజు కొత్త క్రియేటర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఒక సంవత్సరం తర్వాత 2006లో గూగుల్ ఈ సైట్ని గమనించింది. మరి యూట్యూబ్ని $1.65 బిలియన్ కొనేసింది. అది యూట్యూబ్ జీవితంలో పెద్ద మలుపు. దాని తర్వాత యూట్యూబ్ ఒక్క వీడియో సైట్ కాదు, ఒక ప్రపంచం అయిపోయింది. యాడ్స్ వచ్చాయి, డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. సాధారణ మనిషి కూడా క్రియేటర్గా మారిపోయాడు. ఈ రోజు యూట్యూబ్కి 2.5 బిలియన్కి పైగా యూజర్లు ఉన్నారు. ప్రతి నిమిషం వందల గంటల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. మనం నవ్వాలన్నా, నేర్చుకోవాలన్నా, ప్రేరణ పొందాలన్నా యూట్యూబ్ మనతోనే ఉంటుంది. మరి యూట్యూబ్ మనకు నేర్పిన పాఠం ఏమిటంటే, ఒక చిన్న ఆలోచన కూడా ప్రపంచాన్ని మార్చగలదు. చిన్న ప్రయత్నం పెద్ద మార్పు తీసుకురాగలదు. మరి ఇప్పుడు నీ చేతిలో కూడా అదే అవకాశం ఉంది. నువ్వు చెప్పే కథ ఎవరికైనా స్ఫూర్తి కావచ్చు. నువ్వు చేసే వీడియో ఎవరి జీవితాన్నైనా మార్చవచ్చు. ఎందుకంటే ప్రతి వీడియో వెనుక ఒక కల ఉంటుంది. మరి ఆ కల నెరవేరే చోటే యూట్యూబ్.